ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నీ గురించి? నీ ప్రేమ గురించి నువ్వు చెప్పకుండానే పృథ్వీబాబే నీ ప్రేమను తెలుసుకుని నీ ముందుకొచ్చి నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నాకు తెలుసు పున్నమి, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తాడనుకుంటున్నావు అక్క? రే గని, చిన్నపిల్లాడివి చిన్నపిల్లాడిలా ఉండు. వయసుకి సంబంధం లేని మాటలు మాట్లాడుకు. అక్క ఎవరక్క చిన్నపిల్లాడు? వయసుకు సంబంధం లేని మాటలు ఎవరక్క మాట్లాడేది? నీ మనసులో ప్రేమను పసిగట్టాను. నేను పసిపిల్లోనా అక్క? ప్రేమించాల్సిన వయసులో ఇలా రోడ్డు మీద కూరగాయల కోసం తిరగడం కాదక్క. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలి. రే గని, ఊరికే విసిగించకురా. సరే గాని నిన్న నైట్ ఏం జరిగిందో చెప్పక్క. పృథ్వీబాబు చెప్పావా? అసలు పృథ్వీబాబు నీకేం చెప్పాడక్క? చెప్పక్క. రే, వకీల్ సాబ్ చిన్నప్పటి నుంచి జాబిల్లి మీదే ప్రేమ పెంచుకున్నారు. తన మనసులో జాబిల్లికి తప్ప వేరెవరికీ స్థానం లేదని చాలా సందర్భాల్లో చెప్పారు. అంతెందుకు, అందంలోనూ ఐశ్వర్యంలోనూ తనకంటే పై స్థాయిలో ఉన్న మయూకమ్మని పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు కూడా వకీల్ సాబ్ జాబిల్లిని తప్ప ఇంకెవ్వరిని చేసుకోను అని తేల్చి చెప్పారా. అలాంటి వకీల్ సాబ్ని నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ఎలా చెప్పానురా? అక్క, ఆ మయూకాకి నీకు పోలికేంటక్క? ఆ మయూకమ్మ పెద్ద పొగరుబోతు. అలాంటి పొగరుబోతుని పృథ్వీబాబు ఎలా ప్రేమిస్తాడు? రే గని, ఈ లోకల్లో ఎవరైనా దేన్నైనా ఆశించొచ్చురా, కానీ వేరొకరి మీద ఆశలు పెట్టుకున్న మనిషిని మాత్రం ఆశించకూడదురా. ఆ జాబిల్లికున్న అదృష్టం నాకు లేదేమో. ఎక్కడున్నావు జాబిల్లి? చాలా అదృష్టవంతురాలివి. సరే గని, ఈ విషయం వదిలేసే, పద వెళ్దాం రా. అక్క ఏయ్, కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తున్నావా? సారీ అండి. రే, ఆ రోజు పొడిచేది నువ్వే కదా? రే ఆగరా, రే ఆగు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.